మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తమ రాజకీయంగా ఎదగడానికి వాడుకుంటున్నది. వాళ్ళను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఈరోజు వాళ్ళ శివాలపైన ఈరోజు రాజకీయం చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు. హరీష్ రావు లాంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి వీళ్ళ రక్తదాహం తీర్చుకునే పరిస్థితి ఇస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం ఈరోజు అమరవీరుల శివాలపైన ఈరోజు వాళ్ళ రాజకీయాలు చేయడం వీళ్ళకు వినతో పెట్టిన విద్య. ఖచ్చితంగా సెంటిమెంట్స్ రగల్చాలి, వాళ్ళని ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. ఇదే జరుగుతూ ఉంటుంది తప్ప వేరే ఏది ఉండదని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది మిత్రులారా. అసలు ఎక్కడ కూడా కవిత అరెస్ట్ అయితే ఎక్కడ కూడా నిరసనలు తెలియజేసే సందర్భాలు చాలా తక్కువ. అక్కడక్కడ తప్ప ఎక్కడ కూడా జరగలేదు. వాస్తవంగా ఇదంతా కూడా ఒక డ్రామా. ఇది అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట, న్యాయ చరిత్రలో బ్లాక్ డే, కవిత లాయరట. అబ్బా ఏ రాయరా. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తమ రాజకీయంగా ఎదగడానికి వాడుకుంటున్నది. వాళ్ళను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఈరోజు వాళ్ళ శివాలపైన ఈరోజు రాజకీయం చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు. హరీష్ రావు లాంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి వీళ్ళ రక్తదాహం తీర్చుకునే పరిస్థితి ఇస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం ఈరోజు అమరవీరుల శివాలపైన ఈరోజు వాళ్ళ రాజకీయాలు చేయడం వీళ్ళకు వినతో పెట్టిన విద్య. ఖచ్చితంగా సెంటిమెంట్స్ రగల్చాలి, వాళ్ళని ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. ఇదే జరుగుతూ ఉంటుంది తప్ప వేరే ఏది ఉండదని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది మిత్రులారా. అసలు ఎక్కడ కూడా కవిత అరెస్ట్ అయితే ఎక్కడ కూడా నిరసనలు తెలియజేసే సందర్భాలు చాలా తక్కువ. అక్కడక్కడ తప్ప ఎక్కడ కూడా జరగలేదు. వాస్తవంగా ఇదంతా కూడా ఒక డ్రామా. ఇది అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట, న్యాయ చరిత్రలో బ్లాక్ డే, కవిత లాయరట. అబ్బా ఏ రాయరా.